పాలకులలో నియంతృత్వ లక్షణాలను చూస్తాం, కానీ నియంతలే పాలకులైతే వ్యవస్థల్ని చిన్నాభిన్నం చేస్తారు. పాకిస్తాన్లో నియంతల పాలకులైనప్పుడల్లా కోర్టులు పక్కకి వెళ్ళిపోతాయి, ఎన్నికల సంఘం పక్కకి వెళ్ళిపోతుంది, సైనిక చేతిలోకి వెళ్ళిపోతుంది ప్రభుత్వం. అట్లాగే ఇప్పుడు భారతదేశంలో అట్లాంటి ప్రయత్నాలు జరిగినాయి, కానీ ప్రజలు ఇక్కడ తిరస్కరించారు ఎమర్జెన్సీ లాంటిది పెట్టినటువంటి ఇందిరాగాంధీని చూసిన తర్వాత. ఇప్పుడు బుర్కినా ఫాసోలో ప్రెసిడెంట్ ఇబ్రహీం తరారో వాస్తవంగా సైనిక పాలకుడు, నియంత పాలకుడు, అంతకుముందు ప్రజల చేత ఎన్నికైన ప్రభుత్వాన్ని కూల్చేసి తన అధికారంలోకి తీసుకున్నాడు. తాజాగా ఎన్నికల కమిషన్ రద్దు చేసి పడేశాడు, డిజాల్వ్ చేస్తున్నట్టు ప్రకటించాడు. ఎందుకంటే దానికి డబ్బులు దండగా, ఆ స్టాఫ్కి జీతాలు ఇవ్వడం దండగా, వాళ్ళ వల్ల ఏ ప్రయోజనము లేదు, వాళ్ళు ఇంకా విదేశీ శక్తుల యొక్క వాళ్ళకి లొంగి, వాళ్ళ మాటలకు లొంగి వాళ్ళు చెప్పినట్టు చేస్తారు అంటూ టోటల్గా ఎన్నికల సంఘాన్ని రద్దు చేసేస్తున్నట్టు ప్రకటించాడు అనమాట.